ఆఫ్రికా దేశంలో కోతులను విచిత్రంగా పడతారు. ఆ కోతులను పట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గుమ్మడికాయ మీకు తెలుసు కదా. గుమ్మడికాయ అంటే సాధారణంగా కొంతమంది గుమ్మడికాయతో టింగ్ 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 టింగ్, అర్థమైంది ఇప్పుడు గుమ్మడికాయ ఏంటో. ఆ లోపల కోరు మొత్తం తీసేస్తారు, కొంచెం రంధ్రం మాత్రమే చేస్తారు. ఆ గుమ్మడికాయకి ఉన్నటువంటి టెంక్ ఏదైతే ఉందో, పెంక్ ఏదైతే ఉందో, అది స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ గుమ్మడికాయ తీసుకొని చిన్న రంధ్రం పెట్టి లోపల కోరు మొత్తం తీసేస్తారు. తీసేసి పొలం గట్లు ఉంటాయి కదా, ఆ గట్లకు ఒక తవ్వి ఈ గుమ్మడికాయని, ఆ తవ్వినటువంటి గోతిలో గుమ్మడికాయని పెట్టి మళ్ళీ పూడ్చి చేస్తారు. రంధ్రం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, ఎండిపోతుంది. ఆ మట్టి ఎండిపోయిన తర్వాత రంధ్రం మాత్రమే కనిపిస్తుంది. కోతులేమో చెట్ల మీద ఉంటాయి. ఆ కోతులు చూస్తున్న సమయంలో ఆ కోతులు పట్టాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నడుచుకుంటూ గడ్డ దగ్గరికి వచ్చి ఆ కోతులు చూస్తున్నప్పుడే రేగుపళ్ళు ఉన్నాయి చూసారా, ఆ రేగుపళ్ళు ఆ గుమ్మడికాయ లోపల వేస్తారు. అలా గుమ్మడికాయ లోపల వేస్తూ ఉంటే కోతులు చూస్తూ ఉంటాయి. ఆ రేగుపళ్ళు వేసేసి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కోతుల్లో చలాకీగా ఉండేటటువంటి కోతి వెళ్ళిపోతున్న తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గబగబా దిగొచ్చేసి జాగ్రత్తగా గుమ్మడికాయ లోపల చూస్తే రేగుపళ్ళు కనిపిస్తాయి. ఆ రేగుపళ్ళు కనిపిస్తున్నప్పుడు ఇదేం చేస్తే చేయి పెట్టే ప్రయత్నం చేస్తా. అంత సులభంగా చెయ్యి వెళ్ళదు. ఎలాగైనా రేగుపళ్ళు కావాలని చెప్పేసి జాగ్రత్తగా ఆ రంధ్రంలోకి జాగ్రత్తగా చేయి పంపించేస్తే లోపల ఏమున్నాయి? రేగుపళ్ళు ఉన్నాయి. అంతేనండి, అబ్బా రేగుపళ్ళు అని చెప్పేసి ఆ రేగుపళ్ళు అన్నింటినీ కూడా తన గుప్పెట్లో తీసుకొని, ఇప్పుడు ఏమైంది? ఆ గుప్పెటితో రేగుపళ్ళు పట్టుకొని ఇప్పుడు ఆ రంధ్రంలో నుంచి చేయి లాగే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు చేయి బయటకు వస్తా రాదు. ఎందుకని? తను పట్టుకున్న రేగుపళ్ళు ఆ చేయి బయటికి రాకుండా బ్లాక్ చేసేసినాయి. బయటికి లాగే ప్రయత్నం చేస్తుంది. ఇదేంటి, ఇందాక నేను చేయి పెట్టినప్పుడు బాగా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు బయటికి రావట్లేదేంటి అని చెప్పి లాగుతా ఉంటుంది. ఈ చెయ్యి అయితే రాదు, కానీ దీన్ని పట్టుకునేవాడు మాత్రం వస్తూ ఉంటాడు. వాడిని చూసేసరికి దీనికి టెన్షన్ పెరిగిపోయి ఇంకా లాగుతా ఉంటుంది. లాగుతా గుచ్చుకుంటూ ఉంటుంది, కానీ రేగుపళ్ళు మాత్రం విడిచిపెట్టదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దీన్ని పట్టుకునేవాడు వస్తున్నప్పుడు ఇది చేయాల్సినటువంటి పని ఏంటో చెప్పండి. ప్రమాదం పొంచి ఉంది, ప్రాణం పోబోతుంది, జీవితం నాశనం కాబోతుంది అని తెలిసినటువంటి కోతి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో చెప్పండి. ఆ రేగుపళ్ళు విడిచిపెడితే చాలు, అది బతికిపోవచ్చు. ఆ రేగుపళ్ళు మాత్రం విడిచిపెట్టట్లా, పట్టుకెళ్ళడం చేస్తున్నాడు. తన జీవితం ప్రమాదంలో ఉంది, ప్రాణం పోయేలాగుంది, బ్రతుకంతా బద్ధం కాబోతుంది. దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఇంకా లాగుతుంది. ప్రయత్నం. వాడు వచ్చేసాడు, పట్టేశాడు. అయినా రేగుపళ్ళు విడిచిపెట్టలా. వాడు లాగుతున్నాడు దాన్ని చెయ్యి. నువ్వు లాగుతున్నా వదిలిపెడతానా అని చెప్పి వాడు లాగుతున్నా సరే అది రేగుపళ్ళు వదిలిపెట్టలేదండి. ఆఖరికి వాడు ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? ఒక గడ్డ పరుగు తీసుకొని ఆ చుట్టూ మట్టి తవ్వితే గుమ్మిడికాయని పట్టుకెళ్తుంది, కానీ అది వదిలిపెట్ట. అడుగుతున్నా తన ప్రాణం పోతుందని తెలుసు, ప్రమాదంలో ఉందని తెలుసు. ప్రమాదంలో ఉన్న ప్రాణం పోబోతున్న కోతి బ్రతకాలంటే చేయాల్సిన మొట్టమొదటి పనేడు చెప్పండి. ఆ రేగుపళ్ళు విడిచిపెడితే చాలు. సహోదరులు అర్థం చేసుకోండి. నిన్ను నన్ను మనలను నాశనం చేయాలని, నిన్ను నన్ను మనలను నరకానికి తీసుకుని వెళ్ళాలని సైతాను గాడు చేసింది ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందు పనికి మళ్ళిన పాపిష్టి అలవాట్లు అనే రేగుపళ్ళు వేశాడు. ఆ రేగుపళ్ళను చూసి, ఆ అల్పకాల పాప భోగాలు చూసి వాటిని నువ్వు పట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు బతకాలి అంటే వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెడితే బతికిపోతావు, పట్టుకుంటే ప్రాణం పోతుంది. అది కోతి కాబట్టి రేగిపళ్ళు కోసం ఏం పోగొట్టుకుంది? ప్రాణం పోగొట్టుకుంది. మనం కోతులం కాదు కదండి, మనం మనుషులం కదండి, మనకు బుర్ర ఉంది కదండి, జ్ఞానం ఉంది కదండి. ఏదైతే నీ శరీరాన్ని పాడు చేస్తున్న సారాయి, జర్దా, గుట్కా, నీ శరీరాన్ని పాడు చేస్తున్నటువంటి వ్యభిచారం, నీ బ్రతుకును పాడు చేస్తున్నటువంటి అపవిత్రమైన కార్యాలు నిన్ను బంధించేసినాయి. నువ్వు బ్రతకాలి అని అంటే విడిచిపెట్టాలి. ఏమైతే ఈరోజు సుఖం లేకుండా, సౌఖ్యం లేకుండా, సంతోషం లేకుండా, స్వస్థత లేకుండా, ఆర్థికంగా బలం లేకుండా నిన్ను బంధించి పడేసినాయో ఆ అపవిత్రమైనటువంటి పాపిష్టి అలవాట్లు విడిచిపెడితే చాలు, నువ్వు బ్రతికిపోతావు. బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడం. రేగిపళ్ళు దాచిపెడితే ఆ కోతి వర్ధిల్లలా ప్రాణం పోగొట్టుకుంది. కానీ విడిచిపెట్టి ప్రభా ఇక మీదట దాని జోలికి వెళ్లకుండా శక్తిని నాయనని ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. అందుకోసం ఈ లోకానికి వచ్చాడు.